స్టార్ట్ స్లోగన్ చెప్పండి. వర్కర్స్ యూనిటీ జిందాబాద్, వర్కర్స్ యూనిటీ జిందాబాద్, వర్కర్స్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్, వర్కర్స్ యూనిటీ జిందాబాద్, 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 వర్కర్స్ యూనిటీ జిందాబాద్, 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 వర్కర్స్ యూనిటీ జిందాబాద్, వర్కర్స్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, వర్కర్స్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, 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 వర్కర్స్ యూనిటీ జిందాబాద్, ఏజుడిసి జిందాబాద్, ఏజుడిసి జిందాబాద్. ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి పోస్టల్ అధికారులకి మేము వ్యతిరేకం కాదు. ఆ విషయం అందరూ గుర్తించాలి. కేవలం ఈ రోజున మాకు కడుపు నిండా తిండి లేక చేస్తున్న పని ఎక్కువని నేను అన్నాం. పనికి తగ్గ జీతం కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని ఆలోచనతోనే ఈ స్ట్రైక్లోకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ నేను దాదాపు ఇప్పుడు 1984 నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్లో దీంట్లో ఈడీగా పనిచేస్తున్నాను. ఈడీ అంటే ఆ రోజున ఎక్స్ట్రా డిపార్ట్మెంటు ఈడీ బీపీఎం అనేవాళ్ళు. ఈ రోజున దీన్నే ఏబీపీఎం బీపీఎం అని జీడీఎస్ బీపీఎం అని అంటున్నారు. కనుక నేను దాదాపు 30 సంవత్సరాల పని నుంచి దీంట్లోనే పనిచేస్తూ ఇదే నాకు పూర్తిగా అనుకొని దీన్ని నమ్మి పనిచేస్తున్నాను. ఈ రోజుకి నాకు చాలీచాలన జీవితం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 3,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున రేపొద్దున రిటైర్డ్ అయితే ₹1 కూడా ఇవ్వరు. ఎందుకంటే నువ్వు ఉద్యోగస్తుడివి, నిన్నటిదాకా జాబ్ చేశావు, నీ పెన్షన్ వస్తుంది, నీ గ్రాడ్యుయేట్ ఉన్నాయి, నీకు ఎంత వస్తుంది కనుక నీకు మేము పెన్షన్ ఇవ్వను. ఆ విధంగా మేము ఈ ఉద్యోగం అనే పేరుతో ఆ పెన్షన్ కోల్పోయాము. తర్వాత సరే దీని మీద పెన్షన్ వస్తుందా అంటే రిటైర్డ్ అయిన తర్వాత తాత్కాలికంగా ₹150,000 మా చేతిలో పెట్టి చేతులు దులిపేసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని మమ్మల్ని తోలేస్తారు బయటికి డిపార్ట్మెంట్ వాళ్ళు. పడే ఆవేదన, మీ పడే టెన్షన్ డబ్బులు తరసందండి. ఆ 50 అకౌంట్లు తీసుకురావటానికి ఎంతో ప్రయాసపడి తిరిగి తీసుకొచ్చి 50 అకౌంట్లు జమ చేస్తామండి. చేసిన రోజున ఆ రోజుతో అయిపోతుంది. ఆ రోజున భుజం తట్టి ఆహా నువ్వు బాగా చేసావయ్యా అని ఒక శాల్వా కప్పి పూలదండ ఇవ్వటమో సన్మానం చేయటమో 2 అవార్డులు ఇవ్వటమో ఏదో చేతికో గిఫ్ట్ ఇవ్వటమో చేస్తారు. ఆ తర్వాత మరుసటి నెల మళ్ళీ 50 అకౌంట్లు చేయమంటారు. సరే ఒక పల్లెటూరులో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎంతమంది మనుషులు ఉంటారు ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఉంటే 1,500 మంది జనాభా కన్నా లేకపోతే 2,000 జనాభా కన్నా ఎక్కువ ఉండరన్న సంగతి అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయాన్ని. అయితే నెలకి 50 అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంటే చివరికి 2,000 అకౌంట్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఊర్లో కట్టేవాళ్ళు ఎవరు ఉండరని అందరికీ తెలుసు. చేస్తున్నాము ఇట్లా చేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన బతుకులు బాగుపడతాయి. నేను ఎంతో కొంత జీవితం తీసుకుంటే నా భార్య బిడ్డలను మంచిగా చూసుకోవచ్చు, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవచ్చు అన్న ఆశతో దీన్ని నమ్ముకొని దీని మీద కష్టపడి దీన్నే నమ్ముకొని పనిచేస్తున్నాను. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్కి దూరం అయిపోయాం. రెండవది దీంట్లో పనిచేస్తే రిటైర్డ్ అయిన తర్వాత మనకు ₹1,00,000 ఇచ్చేసి వాళ్ళు దులుపుకోవడం వల్ల ఆ విధంగా మేము ఏ జీవితాన్ని బాగుపరుచుకోలేకపోతున్నాం. సరే బయటికి వెళ్ళేది కూలినాలు చేసుకుందామంటే ఆ రోజుకి మా వయసు 65 సంవత్సరాలు. అంటే ఈ ఉద్యోగంలో మాకు 60 సంవత్సరాల దాకా ఉందండి. 65 సంవత్సరాల తర్వాత ఎవరు మనల్ని పనిలో పెట్టుకున్నా మన వర్క్ చేయలేని పరిస్థితి ఆరోగ్యరీత్యా. వీళ్ళకి ఈ సమ్మె అనేటువంటిది ఎందుకు చేస్తున్నామని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద తీసుకొచ్చారు. మొట్టమొదటిలో మేము సమ్మె నోటీస్ ఎప్పుడో ఇచ్చామండి, మా యూనియన్ వాళ్ళు ఎప్పుడూ ఇచ్చారండి. ఆ రోజునే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు 3 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ సమ్ములోకి వెళ్తే మీపై యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదండి. ఏం చెప్పారంటే మీరు సమ్ములోకి వెళ్తున్నారా, సమ్ములోకి వెళ్ళట్లేదని డిక్లరేషన్ మాత్రమే ఇమ్మన్నారు. అంటే వాళ్ళు కూడా ఇష్టమేమో సమ్ములోకి వెళ్ళటం. కానీ వాళ్ళు ఊహించింది ఏంటంటే ఇంత ఉధృతగా ఇంతమంది సమ్ములోకి వెళ్తారని ఊహించపోవటాన ఏందులో ఊరికే పోతుంది, గాలిలో నీటి మీద బొలకలాంటిది, ఇది 2 రోజులు ఉండి పోతారనే ఉద్దేశంతో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి మీరు సమ్మె చేసుకోండి అని ఇచ్చేసి మాకు ఇచ్చారండి. థ్యాంక్తో మొత్తం 2,80,000 మంది అండి ఈడీ స్టాఫ్. అయితే 2,80,000 మంది కూడా కుడి మొత్తం బాగా తగ్గితే ఒక 5,000 10,000 లోపే ఉంటారు. కానీ 2,80,000 మంది డిక్లరేషన్ మీ సమ్మెలోకి వెళ్తున్నాము అని ఇచ్చారండి. 3 సంవత్సరాల లోపు డ్యూటీలోకి వచ్చిన జాయిన్ అయిన వాళ్ళు 3 సంవత్సరాల లోపు వాళ్ళు సమ్మెలోకి వెళ్తే వాళ్ళపైన తగు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక భయభ్రాంతులు సృష్టించారండి. దాని ధర్మిలా వీళ్ళు భయపడతారు, డ్యూటీలో జాయిన్ అవుతారు. అంటే దరిదాపు 3 సంవత్సరాల లోపు ఉన్న ఉద్యోగస్తులు కుడియాడంగా 1,00,000 మంది దాకా ఉన్నారండి. దరిదాపు కుడియాడంగా ఈ 1,00,000 మందిని ఎట్ట కూడా భయపెట్టి డ్యూటీలో జాయిన్ చేయించితే
సమ్మె నిర్వీర్యం అయిపోతుంది, సమ్మె ఫెయిల్యూర్ అవుతుంది, చచ్చినట్టుగా మిగతాలు కూడా ఆలోచన జాయిన్ అవుతారు ఉద్దేశం అట్లాగా ఆలోచించారే కానీ పాపం వీళ్ళు మనకి ఎంతో పని చేస్తున్నారు, వెట్టి సేకరణ చేస్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కాంచి మేము చేస్తున్నాం ఈ ఈడీ జాబులు. ఎంతోమందికి ఎన్నో ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు పర్మనెంట్లు అయినాయి. మాకు పర్మనెంట్ చేసేవాళ్ళు లేరండి మా మహాన. అయితే కాక పర్మనెంట్ చేయకపోగా ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నారు. ఎక్స్ట్రా వర్క్ అంటే ఏంటండి, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, ఐపీపీబీ ఇట్లాగా అకౌంట్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేయటం, ఇట్లాంటి కొత్త కొత్త పథకాలు పెట్టి ఏఐపిఎస్ ఇట్లాంటి పథకాలు పెట్టి మనల్ని ఇంకా జనాలకు తోలి వర్క్ లోడ్ పెంచారండి. అయితే వర్క్ లోడ్ ఎంత పెంచినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా రాటు తేలిపోయి గట్టిగా ఉన్నాం చేయటానికి. కానీ ఆ పనికి తగ్గ ఈ అమౌంట్ మాకు జీతాలు ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటాం. ఈ సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంటు, 24 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంటు, 36 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంటు ఏమన్నా అట్లా ఇస్తే ఏమవుతుందంటే సీనియర్కి జూనియర్కి తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున నాకు 30 సంవత్సరాల సర్వీసు అంటే 2 ఇంక్రిమెంట్లు నాకు కలవాలి. 2 ఇంక్రిమెంట్ కలిస్తే ఈ రోజున జాయిన్ అయ్యి ఏ బీపీఎం కన్నా బీపీఎం కన్నా నేను ఆ 2 ఇంక్రిమెంట్లో అదనంగా ఉంటాను. అంటే అతను నాకన్నా తక్కువ ఉన్నాడని నాకు సమానమైన నాకు ఈర్ష్య కాదండి. కాకపోతే మాకు మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం కనుక 2 ఇంక్రిమెంట్లు ఇస్తే మంచిదని కమలేష్ చంద్ర కమిటీ, ప్రభుత్వ వారు వేసిన కమిటీ వాళ్ళే తీర్పునిచ్చారండి. కలిపి మమ్మల్ని 8 గంటలుగా ట్రీట్ చేసి మా జీతభత్యాలు పెంచాలని మేము కోరుకుంటున్నామనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను 1,50,000 పుచ్చుకుంటే ఎవరు చూస్తారండి నన్ను? 1,50,000 రూపాయలు ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ఒక బ్యాంకులో కానీ ఫిక్స్డ్ చేసుకుంటే నెలకు దాని ధర మీద ఎంత వస్తుంది? నేను బతుకుతానండి, బతకగలుగుతానా? బ్రతకలేను. ఈ రిటైర్డ్ అయిపోతే కనీసం 5 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ 5 లక్షల రూపాయలు ఇస్తే కనీసం 5 లక్షల మీద 3,500 4,000 రూపాయల దాకా వడ్డీ వస్తుంది. వీళ్ళకి దాచుకుని పొదుపు చేసుకుంటే ఈ పోయిన తర్వాత అని చెప్పేసి కోరుకున్నారండి. దానికి కూడా వాళ్ళు ఇష్ట సుముఖంగా లేరండి. తర్వాత సీనియారిటీ లేదు, ఈ 5 లక్షల రూపాయలు లేదండి. తర్వాత మనం అనుకోకుండా ఏదో సుస్థి చేసింది. ఈ రోజు నాడు ఒంట్లో బాల హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అతని వైద్యం జరిగిపోతుంది. అంటే ముందర ఇతను ఖర్చు పెట్టుకున్నా సరే తర్వాత దాన్ని ఆ అమౌంట్ రిటర్న్ తీసుకునే అవకాశం అతనికి ఉందండి. అయితే మాకు లేదండి. ఈ వ్యత్యాసం ఏంటి? మాకు లేదండి. ఈ రోగం లేకుండా పోయేది కనుక ఏదైనా ఒక్కడే ముందుకు రావాలి. ఆ ఒక్కడే లక్షలలో కోట్లలో ఉంటారు. కనుక ఈ సమ్మె అనేటువంటిది కూడా అదే విధంగా ముందుకి ఒక నాయకుడు తీసుకొచ్చి పెట్టాడు, మహాదేవయ్య గారు. నమస్తే మహాదేవయ్య గారు. ఆ మహాదేవ్ గారు దీనికి నాయకత్వం వహిస్తా ఈ సమ్మెని ముందుకు తీసుకొచ్చాడు. ఆయనకి అనుచరులుగా, సిపాయిలుగా మేము పోరాటం ప్రతి గ్రామాన ప్రతి ఆఫీసున ముందుకొచ్చి ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. కనుక దయచేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు వరకు కొనసాగిద్దాం అనుకుంటున్నారు, మధ్యలో చర్చలు ఏమైనా ఉన్నాయి? అయ్యా ఈ సమ్మెని 12/12/23వ తేదీ నుంచి స్టార్ట్ చేశామండి. ఆ సమ్మె స్టార్ట్ చేసిన ముందు రోజు చర్చలకు మా డిపార్ట్మెంట్ మా యూనియన్ వాళ్ళు వెళ్ళారండి. వెళ్తే వాళ్ళు దానికి ససేమర ఒప్పుకోవాలి కనుక చర్చలు ఫెయిల్ అయినాయి కనుక మరలా సమ్మెలో కూర్చున్నాం. ఇది ఎన్ని రోజులు జరుగుతుందని మీరు అన్నారు, 8 వరకు జరుగుతుందని మీరు అడుగుతున్నారు కనుక ఇది రేపు ఎల్లుండని మేము చెప్పలేమండి. ఇది 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టవచ్చు. ఎన్ని రోజులు పెట్టినా ఇదే విధంగా మేము సమ్మె కొనసాగించుతామండి. సరే వాళ్ళు ఎన్ని రకాల భయభ్రాంతులను చేసినా సరే మేమైతే బెదిరేది లేదు, అదిరేది లేదు, గుండె నిబ్బరంతో ధైర్యంగా నుంచుంటాం. ఎందుకంటే పుడతాయి మేము ఉద్యోగం తీసుకొచ్చుకోవాలా. అయితే ఉద్యోగ అవసరత మాకెంత ఉందో మా అవసరత కూడా ఉద్యోగానికి ఉంది, అది గ్రహించాలి అందరూ. మా అవసరత లేనిదే అక్కడ పని కూడా జరగదు. ఈ రోజు నువ్వు ఎవరిచ్చుకున్నా సార్ జీతం వాళ్ళకి ఇవ్వాలి. అదే జీతం మాకు ఇచ్చి మాతో సీనియారిటీ లిస్టులో మమ్మల్ని పెట్టుకొని మమ్మల్ని పని చేయించుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఇంకెన్నో సేవలు చేస్తాం, కొత్త పనులు ఎన్నో చేసుకుంటూ వస్తాము. దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేము దోహదపడతాము.